ఇప్పుడు భయంకరమైనటువంటి అంశం ఏంటంటే కనుక తాగి ఈ స్థాయిలో తాగి 100 సార్లు తల కొట్టుకున్నటువంటి వీళ్ళు ఏమీ తాగకుండా భర్త గురించి ఆ కుటుంబం గురించి పోషించి ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక ఆడది కూడా ఇదే తప్పు చేస్తే కనుక ఎటువంటి న్యాయం చెప్తాం? తాగేటటువంటి వ్యక్తికైతే అమ్మ తాగుడు మాన్పిస్తాము, మత్తు వదిలిస్తాము, ముందుకొస్తే కనుక జీవితాలు బాగు చేస్తాం అని అంటాం. కానీ ఆ అమ్మాయికి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి మేడం? ఇప్పుడు అక్కడ కొన్ని వందల మంది వస్తారు. మనం ఏ విధంగా ఓన్లీ మహేష్ ఒక్కడే ఆ అమ్మాయి ఎంటర్టైన్ చేసిందని మనం ఎలా అనుకుంటాం? మహేష్ లాంటి వ్యక్తులు ఎంతమంది రాలేదంటాం. ప్లస్ పెళ్ళయిందా అంటే కనుక విచిత్ర విడ్డూరమైనటువంటి పరిస్థితుల్లో పెళ్ళయింది. బార్‌లోనే ఎనక నుంచి స్పృహలు తెలియకుండా నాకు తాళిబొట్టు కట్టేశాడు అని అంటే కనుక అసలు తాగి అతనికి బ్రెయిన్ పాడైందా? తాగకుండా ఈ అమ్మాయికి బ్రెయిన్ పాడైందా అనేది మనకు అర్థం కానటువంటి పరిస్థితి. ఏం న్యాయం చెప్తాం? ఏం నీతి చెప్తాం ఇలాంటి అంశాల్లో? అట్‌లీస్ట్ ఇంతవరకు వచ్చిన తర్వాత ఒక సంతోషకరమైనటువంటి అంశం ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ వాళ్ళిద్దరూ కలిసి ఉంటే నాకేమీ అభ్యంతరం లేదు అంటే కనుక నేను విత్‌డ్రా అవుతాను అన్నది. అనూషకి మనం చెప్పొచ్చేది ఏంటంటే ఏ పరిస్థితిలో ఏ మనసులో ఇక్కడికి వచ్చి కూర్చున్నావో మాకు తెలీదు. ఏ విధంగా వచ్చి అతన్ని 1 ఇయర్ బట్టి ఎంటర్‌టైన్ చేసావో తెలీదు. ఏ విధంగా పెళ్లి చేసేసుకుని ఏకంగా ఇంట్లోకొచ్చావో అది పెళ్ళా ఏంటన్నది మనకు తెలీదు. వచ్చావనేది మనకు తెలీదు గానీ అట్‌లీస్ట్ ఇక్కడికొచ్చి కూర్చున్న తర్వాత నేను విత్‌డ్రా అయిపోతాను సార్ అని ఒక మంచి మాట అన్నావు. కానీ దానికి ఒక క్లాజ్ పెట్టావు. ఏం క్లాజ్ పెట్టావు? మీరిద్దరు మంచిగా ఉంటే నేను విత్‌డ్రా అవుతానంట కాదు. వాళ్ళిద్దరూ కొట్టుకున్నా, తిట్టుకున్నా, అతని జీవితాంతం తాగినా కూడా నేను విత్‌డ్రా అవుతాననే మాట మీదకి నువ్వు రావాలి. ఓకేనమ్మా? దట్ ఈస్ పాయింట్ నంబర్ 1. నువ్వు డిలీట్ అయ్యావు. సో నువ్వు ఆ విధంగా తల ఊపావంటే కనుక నువ్వు ఔట్ ఆఫ్ ద పిక్చర్. నీకేదో మైండ్ పని చేయకో లేదంటే భర్త అలా ఉన్నాడు అనేటటువంటి డిప్రెషన్‌లో లేదంటే అతను ఏమైనా డబ్బులు ఇచ్చాడో ఏమో తెలీదు. నువ్వు వెంటైతే వచ్చావు. కానీ అతని క్యారెక్టర్ ఏంటి అన్నది ఇప్పుడు నీ కళ్ళెదురుగుంటా కనిపించింది. తలా తోక లేకుండా మాట్లాడతాడు. తాగితే ఒకలా ఉంటాడు. తాగకుండా ఒకలా ఉంటాడు. తాగను అని చెప్పి గుడిలో ప్రామిస్ చేస్తాడు. గుడి గోడ దాటగానే మందు కొడతాడు. ఈరోజు పవిత్రంగా పెళ్లి చేసుకుని 3 సంవత్సరాల పాటు కాపురం చేసినటువంటి ఒక ఆడపిల్లని అకారణంగా నువ్వంటే నాకు ఇంట్రెస్ట్ లేదు అని అంటున్నావు. సో అందరి ముందు పెళ్లి చేసుకున్న ఒక ఆడదాన్ని ఇలా అన్నాడు అంటే కనుక పట్టుమని 10 రోజులు తిరగకముందే నిన్నేమంటాడు అనేటటువంటిది ఆలోచించుకో. నీ జీవితం ఏమవబోతుంది అనేది ఆలోచించుకో. నీ భర్తకు నీ వ్యవహారం ఏం తెలిస్తే కనుక ఏమవబోతుందని ఆలోచించుకో. ఇవన్నీ ఆలోచించకుండా ఇక్కడికి వచ్చావు కాబట్టి ఒక్కసారి కూర్చుని థింక్ చేసి విత్‌డ్రా అవటం బెటర్. మళ్ళీ ఇలాంటి పనులు చేయొద్దు. ఇలాంటివి ఎంటర్టైన్ చేయొద్దు. ఇలా వచ్చి నీ దగ్గర చల్లబొల్లు కబుర్లు చెప్పి డబ్బులు ఇచ్చి ఇంకో మాయమాటలు చెప్పేటటువంటి మగవాళ్ళని నమ్మద్దు. నువ్వు ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమంలో ఉన్నావని నేను అనుకుంటున్నాను. అంటే భర్త చేయనటువంటి పనిని 10 మంది మగాళ్ళు ఉండి తాగేటటువంటి వాతావరణంలో పల్లీలు అమ్ముకుంటూ కష్టపడేటటువంటి నువ్వు దయచేసి తప్పుదోవలోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయకు. ఎందుకంటే ఆ పిల్లలు నీకు ఇచ్చేటటువంటి గౌరవం కూడా రేపొద్దున పోగొట్టుకున్న దానివవుతావు. నేను ఈ ఒక్కసారి తప్పు చేశాను అంటే కనుక మీ పిల్లలు వచ్చి ప్రతిరోజు నువ్వు అక్కడ పల్లీల వ్యాపారంకి వెళ్ళట్లేదమ్మా వేరే వ్యాపారంకి వెళ్తున్నావు అనేటటువంటి మాట అంటే కనుక నువ్వు నుయ్యో గొయ్యో చూసుకోవటం తప్ప ఇంకో దిక్కు దివాన ఉండదు. కాబట్టి ఈ మాట నేను పదే పదే చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ వీళ్ళని వదిలేసి వెళ్ళటమే కాదు ఇటువంటి ప్రపంచంలోకి ఇటువంటి జంటల మధ్యన ఫ్యూచర్‌లో కూడా వెళ్ళకుండా ఉండటం గురించి నేను బల్లగుద్ది నీతో ఇలా మాట్లాడుతున్నాను. ఓకేనా? అంతవరకు క్లియర్. అమ్మ ఇప్పుడు దీపిక మీ ఆయన తాగితేనే ఇలా మాట్లాడతాడా? తాగకపోయినా ఇలా ఉంటాడా? అంటే కనుక తాగినా తాగకపోయినా మీ ఆయనే. ఎందుకంటే ఇప్పుడు ఉండేటటువంటి ఆ వ్యక్తిత్వం తాగకుండా మాట్లాడేటటువంటి వ్యక్తిత్వం. సో సహజంగా చాలామంది ఏమనుకుంటారంటే తాగుడు అనేటటువంటి అంశం మీదే వేలు పెట్టి చూపెట్టి సార్ మా ఆయనకి తాగుడు మాన్పించేయండి. తాగుడు మాన్పించేస్తే మా ఆయన దేవుడు అయిపోతాడు అనేది. కాదమ్మా. తాగుడు అనేటటువంటిది ఎంత ప్రమాదమో వ్యక్తిత్వం అనేటటువంటి వ్యక్తిత్వపరమైనటువంటి లోపం కూడా అంతే ప్రమాదం. మీ ఆయనకి 2 మిక్స్ అయినాయి. ఆ వాటరు విస్కీ లాగా 2 మిక్స్ అయినాయి. ఒకటి వ్యక్తిత్వపరంగా అహంకారం, ఆక్రోశం, పిచ్చితనం, మొండితనం, చేతకానితనం అన్నీ ఉన్నాయి అతనిలో. వ్యక్తిత్వపరమైనటువంటి అన్ని లోపాలు ఉన్నాయి. అందుగురించే 3 ఇయర్స్ బట్టి నీకు ఎటువంటి సంతోషం లేదు, సుఖం లేదు. కాబట్టి రానున్న రోజుల్లో అది ఉంటాది. ఇతనితో పాటు ప్రయాణం చేస్తుంది అనేటటువంటిది నా నమ్మకం లేదు. ఏది టాబ్లెట్లు ఇచ్చి తాగుడు ఆపేయండి అని మీరు ఇందాక అన్నారు కదా. ఎస్ నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. కానీ మీ ఆయనకి ఎంత ఇంట్రెస్ట్ ఉంది? మహేష్‌కి ఎంత ఇంట్రెస్ట్ ఉంది మానేయటానికి? ఇప్పుడేమి తాగేమి అతను మాట్లాడట్లేదే. నాకు ఆవిడ ఇంట్రెస్ట్ లేదని అంది. ఇంట్రెస్ట్ లేదు, భార్య మీద ఇంట్రెస్ట్ పోయింది అనేది ఓకే. నాకు అర్థమవుతుంది. కానీ ఇంట్రెస్ట్ పోయింది అనటానికి అతను చెప్పేటటువంటి కారణాలు వింటూ ఉంటే కనుక ఒళ్ళు జలధరింపు వస్తుందమ్మా. వంట చేయదు, నాకు ఇంట్రెస్ట్ పోయింది, నాకొద్దు. ఇటువంటి కారణాలు చూపెట్టి నువ్వు 10 రోజులు ఇంటికి వెళ్ళేటప్పటికి వేరే ఆడదాన్ని ఇంట్లో తీసుకొచ్చే వ్యక్తిని ఎంతకాలం కాపు కాసుకుంటూ ఉంటావు? ఎన్ని సందర్భాల్లో ఈ ఇది కథ జీవితం లాంటి వేదికల మీద ఎక్కాలని అనుకుంటున్నావు?
తాగుడు మాన్పించినంత మాత్రాన మహేష్లో ఒక మార్పు వస్తుంది అనే దానికి గ్యారంటీ లేదు అని డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి సైకియాట్రిస్ట్గా చెప్తాను. అంటే తాగుడు మానటం ఒక్కటే ఇక్కడ ప్రాబ్లం కాదు, వ్యక్తిత్వపరమైనటువంటి లోపం, పెళ్లికి మర్యాద లేకపోవటం, ఒక ఆడదాని మీద ఉండేటటువంటి విలువ మర్యాద లేకపోవటం అనేది మూలమైనటువంటి కారణాలు, మూలమైనటువంటి లక్షణాలు, ముఖ్యమైనటువంటి లక్షణాలు. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి అంటే కనుక పుట్టుకతో వచ్చేటటువంటి అంశాలు కాబట్టి ఇవి తాగుడు మానేసినంత మాత్రాన మారిపోతాడనేటటువంటి దానికి గ్యారంటీ లేదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే అబార్షన్ అయ్యేంత స్థాయి నిన్ను కొట్టాడు అంటే కనుక రేపొద్దున నువ్వు చచ్చిపోయేంత స్థాయికి కొట్టినా కొట్టచ్చు. కాబట్టి నువ్వు ఆల్రెడీ మీ పేరెంట్స్కి అయితే ఒక మాట అయితే చెప్పావు దీపిక. ఏమని చెప్పావు? అమ్మ నాన్న నా పరిస్థితులు బాగాలేదు, అతను కొట్టుడు చచ్చిపోతానేమన్న భయంతో నేను వెనక్కి వచ్చాను, ఇప్పుడు సౌత్ను కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు, కాబట్టి అతను నాకు వద్దు అంటే కనుక అన్ను ఒక మాట మీ పేరెంట్స్కి చెప్తే అయినా పర్లేదమ్మా నువ్వు అక్కడికే ఇల్లు ఉండు అని చెప్పి ఏ పేరెంట్స్ అనరమ్మా. నువ్వు ఇప్పటికే సపోర్ట్ తీసుకోవటంలో కానీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి చెప్పడంలో కానీ చాలా డిలే చేశావు. ఎందుకు? ఒకే ఒక ఆలోచనతో, తాగుడు కదా, ఈ రోజు కాకపోతే రేపు మానేస్తాడు కదా, గుళ్ళో ప్రామిస్ చేశాడు కదా, అక్కడ ప్రామిస్ చేశాడు కదా. గుళ్ళో ప్రామిస్ చేసినటువంటి వ్యక్తి ఒక గంట కూడా తన యొక్క వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదు. అది అతని యొక్క వ్యక్తిత్వం. సో ఇక్కడ ఏంటంటే రెండు ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయి. మహేష్ వ్యక్తిత్వపరమైన లోపం, తాగుడు అనేటటువంటి అంశం. మహేష్ తాగుడు ఆపడానికి ట్రీట్మెంట్ తీసుకుంటావా, తీసుకోవాలి అని అనుకుంటున్నావా? నాకు మంచి కోరి చేసి 3 ప్రశ్నలు ఉన్నాయి మహేష్. అసలు నీకు ప్రాబ్లమే లేదనుకుంటున్నావా? 3 ప్రశ్నలు మహేష్. తాగుడు ఆపాలని అనుకుంటున్నావా, భార్యని స్వీకరించాలి అని అనుకుంటున్నావా, భార్యని స్వీకరించిన తర్వాత ఆ అమ్మాయిని ప్రేమగా చూసుకోవాలని అనుకుంటున్నావా? ఈ 3 అంశాల గురించి నాకు చెప్పు. తాగుడు ఆపాలనుకుంటున్నావా? ఇవి 3 నేను చెప్పే ముందు అమ్మాయి నాతో మంచిగా ఉండాలి సార్. మంచిగా ఉంటాం అంటే ఏంటి? ఆమె నాకు వండి పెట్టి మంచిగా పెట్టాలి. వండుతుంది, మంచిగానే ఉంటుందయ్యా బాబు. తిండిగోలేంటండి, తిండిగోలేంటి? తిండికి నేను మీకు ఎలా కావాలో చెప్పండి, నేర్పిస్తా అయిపోతుంది. ఇంట్లో ఎవరు నేను మార్నింగ్ బిజినెస్ కి వెళ్ళి మళ్ళీ సాయంత్రం వచ్చి ఒక పూట ప్రశాంతంగా తిని ఒక 2 పెగ్గులు వేసుకొని తాగి పండుకుందామనే సుఖం లేదు నాకు. సరిగ్గా వండవు అని నేను వంట చేసి మా అత్త వాళ్ళు అందరూ తింటారు మేడం. తింటారు, గతి లేక తింటున్నారట వాళ్ళు. ఆయనకి ఏది ఇష్టమైతే అది చేయి. తాగుడే ఆపేయమని మేమంటుంటే 2 పెగ్గలు వేసుకుని వచ్చి వంట చేయకపోతే నేను ఆ అమ్మాయి నాకు వద్దు అంటే కనుక నువ్వు తాగుడు ఆపమని మేమంటా ఉంటే 2 పెగ్గలు వేసుకున్న తర్వాత వంట వండట్లేదు అని అంటావు ఏందయ్య నువ్వు? ఇంక నిన్నేం ట్రీట్మెంట్ చేస్తాను నేను? సార్ నేను బిజినెస్ చేస్తా సార్, నాకు తాగుడు అనేది నాకు కన్ఫర్మ్ అలవాటు అవుతుంది. మళ్ళీ అలవాటు అవుతుంది, వదలనంటావు. అదొకటే నాకు క్లారిటీ ఇవ్వాలి. వదలవు. ఈ అమ్మాయి వంట చేయదు కాబట్టి ఈ అమ్మాయిని వదిలేస్తావు. ఆ అమ్మాయి ఏమొచ్చి నిన్ను వద్దనుకుంటుంది. ఆ అమ్మాయి కావాలి కానీ ఆ అమ్మాయి ఇప్పుడు గెట్లాస్తానంటుంది. ఆ అమ్మాయి ద్వారా అమ్మాయి చూసుకుంటుంది. దీపిక, నీ కళ్ళెదురుగుంటా ఇప్పటి వరకు 4 గోళ్ల మధ్యన సినిమా చూసావు, ఇప్పుడు మా అందరికీ కనిపిస్తుంది. ఎవరు కూడా ఇటువంటి వ్యక్తితో ప్రయాణం చేయమని చెప్పి ఎవరు సర్టిఫై చేయరు. ఎందుకంటే కనుక చాలా ప్రమాదం, ప్రాణహాని కూడా ఉంది. తర్వాత చాలా రిగ్రెట్ అవుతావు. నీకంటూ ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు, పిల్లలు లేదు. కాబట్టి ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ, చాలా మంచి అవకాశం బయటపడటానికి. థ్యాంక్ యూ సార్. మేడం లాస్ట్ మినిట్ వరకు ఒక ఎపిసోడ్కి ఎట్లా అనిపించింది అంటే నాకు అతను అమాయకుడు, చెడు అలవాట్లు అయితే తాగుడు ఉంది. తాగుడు అనేది ఒక సహజ లక్షణంగా హక్కులాగా ఫీల్ అవుతున్నాడు. ఆ తాగేది ఇప్పుడు ఈవిడితో మాట్లాడితే అక్కడ పెద్దగా బ్రాండ్లు ఏవి గొప్పగా ఏమీ లేవు. ఆ రోజుకి ఆ పావలా దొరికితే పావలాతోటి చీప్ లిక్కర్స్ కూడా తాగే పొజిషన్లో అతను ఈ రోజు తాగకపోతే నా నరాలు ఇదైపోతాయి, నా లైఫ్ ఇదైపోద్ది అని రెగ్యులర్గా వెళ్ళే క్యాండిడేట్. ఇప్పుడు మనకి అది కూడా చెప్తున్నాడు. అరే ఏమన్నా కలపడానికి అవకాశం ఉంది, ఎందుకంటే తిను అవసరం వల్ల లైఫ్ స్పాయిల్ చేసుకొని ఉన్నంతలో ఆయన ట్రాప్ చేయడం వల్ల అతని ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం చేసుకుందే తప్ప పెళ్ళి కూడా కాదు. ఈవిడేదో చెప్తుంది కానీ ఉన్నంతలో వాళ్ళ భర్తని కాపాడుకోవడానికి, కుటుంబాన్ని నడిపించడం కోసం అని ఆ అమ్మాయి చేస్తున్న ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం అతనితో ఫ్రెండ్షిప్ చేసిందే తప్ప రియల్గా అతనితో కలిసి ఉండాలని కాదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.